అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నామండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినం చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు కదా. మన ప్రభు మనల్ని కంటి కనుపాపు వలెనైనా ఆయన కాపాడి ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు ఒక మాట చెప్తే అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అంటుండే ఆయన. మన దేవుడు ఆయన మాట తప్పని దేవుడు. నా ప్రభు ఎలాగన్నాడు? ఏ మాట కూడా నేను చెప్పింది నిరర్థకమో కానేరదు, అది ఎప్పుడు కూడా జరగకుండా ఉండదు, అది జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా అబద్ధం ఆడే దేవుడు కాదు. అబద్ధం ఆడటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడటకు నరపుత్రుడు కాదని ఆయన లేఖనాలు చెల్లిస్తున్నాయి కదా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను చెప్పినది, ఈ దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానిరదని ఆమెతో మరియతో చెప్తున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అబ్రహామును దేవుడు విగ్రహాలు అమ్ముకుంటున్నటువంటి ఆ యొక్క కల్దీ దేశంలో విగ్రహాలు అమ్ముకుంటున్నప్పుడు అబ్రహాం దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు. అబ్రహాము సమస్తం విడిచిపెట్టి రా అన్నాడు. అబ్రహాం దేవుడి మాటకి లోబడి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. నిన్ను బహుగా ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం నీ సంతానాన్ని దీవిస్తాను, నీ గర్భంలో నుంచి రాజులు వస్తారు, అధికారులు వస్తారు, నీ సంతానాన్ని బహుగా ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వించి గొప్ప చేస్తానని 12వ అధ్యాయంలో చెప్పాడు. 15వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాను అబ్రహామా, ఏం ఆశీర్వాదాలు ఉంటే ఏంది ప్రభువా, నాకు గర్భమున కుమారుడు లేడే అంటూ బాధపడుతున్నప్పుడు బాధపడొద్దు, నీ గర్భమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్తాడనమాట. 15వ అధ్యాయంలో చెప్తాడు, మీదటికి ఒక కుమారుణ్ణి నీకు అనుగ్రహించబోతున్నా అని చెప్తాడు. 18వ అధ్యాయంలో వచ్చేసరికి 18వ అధ్యాయంలో మరి చక్కగా నీకు కుమారుని అనుగ్రహించబోతున్నాను. ఆయన మమ్రే చెట్టు కింద కూర్చున్నప్పుడు దేవదూతలు వస్తాయి ఆయన దగ్గరికి, సాగిలిపడి నమస్కారం చేస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి భోజన పదార్థాలు చేసి పెట్టినప్పుడు దేవుడు బహుగా ప్రేమ కలిగింది అబ్రహాం పట్ల. అబ్రహామా, శారా ఎక్కడుంది? అదయ్యా గుడారం ఉంది. మీదటికి ఇదే నిర్ణయ కాల సమయంలో నేను ఎదుకొస్తాను, అప్పుడు శారా ఒడిలో ఒక కుమారుడు వచ్చాడు అని దేవుడు చెప్పడం మనం వింటున్నాం అనమాట. ఆ మాట ఏదైనటువంటి నిరర్థకమైందా? నిరర్థకము కాలేదే. దేవుడు అబ్రహామును బహుగా దీవిస్తానన్నాడు. దీవించాడు లేదా? అబ్రహాము ఆస్తులు అంతస్తులు కలిగి బహు గొప్పవాడైపోయినట్లు మనం చూస్తున్నాం అనమాట. ఎలాగైపోయినాడో 24వ అధ్యాయంలో అది కన్నా బహు గొప్పగా దీవించినాడు అబ్రహాముని దేవుడు. ఏ మాట అయినా నిరర్థకమైందా? అతని గర్భంలో రాజులు వచ్చారు, అధికారులు వచ్చారు. అబ్రహాం ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడుతున్నారు. నేను గొప్పవాడినిగా చేస్తానన్నాడు. 18వ అధ్యాయం వచ్చేసరికి మీదటికి ఇదే నిర్ణయకాల సమయమున మీ ఎద్దకు వస్తాను మరలా తిరిగి, అప్పుడు శారావడిలో ఒక కుమారుడు ఉంటాడని దేవుడు చెప్పాడు. ఆ మాట ఏదైనా నిరర్థకమైందా? 21వ అధ్యాయం రా. 21వ అధ్యాయం వచ్చేలకి కరెక్ట్ గా దేవుడు చెప్పిన సమయానికి ఆ నిర్ణయకాల సమయంలో శారాకి ఒక కుమారుడిని అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం అనమాట. ఈరోజు మరి వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా బిడ్డల దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనిషిగా మనం ఆలోచించవచ్చు, ఇది నా పట్ల ఎలా కార్యం, ఇది ఎలాగా సాధ్యం అవుతుంది, మరి అనుకున్నది ఇది ఎలాగ సాధ్యం, నా గర్భమున ఒక శిశువు పుట్టబోతున్నాడా, ఒక రక్షకుడు పుట్టబోతున్నాడా, ఇది ఎలాగ సాధ్యం, పురుషుని ఎరగన్న దానినే. కానీ కాదు, దేవుడు చెప్పాడు, ఆల్రెడీ దేవుడు చెప్పాడు. ఆయన చెప్పింది ఏమాట కూడా
నిరర్ధకం కాదు. అది ఎప్పుడు కూడా జరగకుండా మానదో, లేట్ కాదు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమన్నా దేవుడు చెప్పినాడా? వాగ్దానం చేశాడా నీ కుటుంబం పట్ల, నీ పట్ల ఏదైనా వాగ్దానం చేశాడా? భయపడకు, ఇంకా జరగదులే, ఇంకా అది జరగదు అని బాధపడకు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా నిరర్ధకం కాదు, నువ్వు మర్చిపోతావు. కానీ దేవుడు దాన్ని వెంటాడుతూ ఉంటాడు. దేవుడు వెంటాడుతూ ఉంటాడనమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. 28వ అధ్యాయంలో 15వ వచనంలో ఆదికాండంలో యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. యాకోబు, నిన్ను దీవించబోతున్నాను, నీకు తోడై ఉండి నేను చెప్పింది నెరవేర్చేంత వరకు నిన్ను విడవను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. 28:15 చూడండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలం ఉందన్నాడని అది నాకు తెలియకపోయినని భయపడ్డాడు. హల్లెలూయా. మరి యాకోబుని దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన అతన్ని గొప్పవారుగా చేసేదాకా, అతన్ని దీవించేదాకా యాకోబు విడిచిపెట్టాడు దేవుడు. తన మామగారిని లాభం ఎన్నోసారి ఏమార్చాడు, జీతాలు ఏమార్చాడు, అతను ఏమీ లేకుండా చేసి పంపిద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతని దేవుడు చెప్పాడు, నేను బహుగా దీవిస్తాను, నేను చెప్పింది నెరవేర్చేంత వరకు నిన్ను ఎప్పుడు కూడా విడవను యాకోబు, నీ ప్రతి ఒక్క స్థలంలో కూడా నేను నిన్ను కాపాడుచు మరలా నీ స్వదేశానికి నేను నడిపిస్తానన్నాడు. మరలా తన స్వదేశానికి నడిపించాడు లేదా? దేవుడు చెప్పాడు. యాకోబు దేవునికి బహుప్రియుడిగా ఒక రాత్రి అంతా కూడా దేవునితో పోరాడి గెలిచాడు. యేసవ్వ యొక్క అన్న 20 సంవత్సరాల పగ సలారిపోయింది. 20 సంవత్సరాల బానిసత్వం యాకోబుకు తొలగిపోయింది. ఆ శాపం దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరలా తన స్వదేశానికి దేవుడు నడిపిస్తానన్నాడు. నా స్వదేశానికి వెలిస్తే నా అన్న చంపేస్తాడు, నా బిడ్డల్ని, నన్ను, సమస్తాన్ని నేను చంపేస్తాడు అనుకున్నాడు. కాదు, దేవుడు చెప్పాడు వాగ్దానం నిరర్థకం కాదది. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాలేదు, కాదది. మరలా స్వదేశానికి వచ్చినప్పుడు తనన్న యాకోబుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు యేషావు. హల్లెలూయా. చూసారా దేవుని కార్యాలు ఎలాగుంటాయి? అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు దేవుడు. ఆయన నిరకాల సమయంలో కూడా మన మంచి ఆశ్చర్యకార్యం చేయగలిగిన మహా గొప్ప దేవుడు ఆయన. కాబట్టి దేవుడు చెప్పింది ఏది కూడా నిరర్థం కాదు. దేవుడు నీ గర్భఫలం ఇస్తానన్నాడా? గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావు కదా ఎంతో మంది. ఈరోజు గర్భఫలం ఇస్తానన్నాడు. ఈ రోజు ఎదురు చూడు. అబ్రహాం ఎదురు చూసినట్లు నిరీక్షణ కలిగి ఎదురు చూడు, విశ్వాసంతో ఉండు. నా దేవుడు చేయగలడు. ఆయన చెప్పింది ఏది కూడా అది అద్భుతం కాదు, అది నిరర్థకం కాదు అని నమ్మినట్లయితే నువ్వు ఈరోజు నీ గర్భఫలం ఖచ్చితంగా దేవుడు కుమారుని అనుగ్రహిస్తాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నారు, ప్రభు మంచి కంపెనీ నీకు ఉద్యోగం ఇస్తాను దేవుడు ప్రమాణం చేసినాడు కదా. దేవుడు నీకు మంచి కంపెనీలో ఉద్యోగం ఇస్తాడు. కుటుంబంలో సమాధానం లేదని బాధపడుతున్నా, నీకు సమాధాన కర్తని నేను నీకు సమాధానం అనుగ్రహిస్తాను, నా తట్టు తిరుగు అని దేవుడు ఉన్నప్పుడు నువ్వు దేవుని తట్టు తిరిగితే నీ కుటుంబంలో సమాధానం అనుగ్రహిస్తాడు. భార్య భర్తల మధ్యలో జగడ లేకుండా సమాధానం అనుగ్రహిస్తాడు. పిల్లల మధ్యలో, అత్తకొడల మధ్యలో, మరి భార్య భర్తల మధ్య జగడ లేకుండా దేవుడు సమాధానాన్ని గురించి ఆయన చెప్పింది ఏది కూడా నిరర్థకం కానేరదో. నేను గొప్పవానిగా చేస్తాను అబ్రహాం అన్నాడు. గొప్పవానిగా చేసినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. అంతేకాకుండా చూడండి, నిర్గమాకాండంలో కూడా ఒక మాట ఉంటుంది. నిర్గమాకాండంలో 32వ అధ్యాయం 13 వచనం చూడండి. 32:13 నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకునము. నీవు 32వ అధ్యాయంలో 13 వచనం చూసారా? నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివని నేను. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ప్రమాణం చేసి చెప్పాడు అంటాడు. వాళ్ళు ఈ దేశాన్ని అంతటా కూడా హక్కుదారులు అవుతారు, వాళ్ళకు సొంతము చేసుకుంటారు అని చెప్పినప్పుడు అదే ప్రకారము అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు తన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి హక్కుదారులుగా స్వాధీనపరచుకోలేదా? దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థం కానేరదో. హల్లెలూయా. ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు నన్ను దీవించలేదే, హెచ్చించలేదు, ఈ సమస్య పోగొట్టలేదే, నా భర్తను మారవలేదే, దేవుడు అన్ని బాధపడుతున్నావా? నీ భర్తను మార్చి నీ కుటుంబంలో సమాధానం అనుగ్రహించడానికి ఆయన సమర్థుడు. ఆయన మాట నిరర్థం కాదు ఎప్పుడు కూడా. ఆయన చెప్తే నెరవేరుస్తాడు. నేను దీవిస్తానంటాడు దేవుడు. నేను దీవిస్తాను, నా మాటను దేవుని మాటింటి ఖచ్చితంగా ఆయన మాట నెరవేరుస్తాడు. నేను దీవిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ బిడ్డలకు మంచి ఉద్యోగం ఇస్తాను,
నీ బిడ్డలను గొప్పవారుగా చేస్తానని దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కానిరదో. హల్లెలూయా. దేవుడు చెప్పినాడు, ఇంకా జరగలేదు బ్రదర్, మా పట్ల ఏది కూడా జరగటం లేదు మంచి కార్యాలను బాధపడకు. ఈరోజు నీ పట్ల దేవుడు చెప్పిన కార్యాలు ఈరోజు నెరవేర్చబోతున్నాడు. ఆయన చెప్పింది ఏది కూడా నిరర్థం కాదు. నిర్ణయ కాలంలో దేవుడు దాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. మనుషులు మనము పాపులు, మేము అబద్ధం ఆడుతాం, కానీ దేవుడు అబద్ధం ఆడటం కానీ మానవుడు కాదు. ఆయన దేవుడు, ఆయన అబద్ధం ఆడడు. ఏది కూడా ఆయన చెప్పితే నెరవేర్చే గొప్ప దేవుడు. నేను బహుగా హెచ్చిస్తాను, నేను దేశాలు మరి అనేక దేశాలు నేను ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం చేశాడా? నేను మరి సేవల బలంగా వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడా? ఆయా ప్రాంతాలను వాడుకొని మరి ఆకాశం మరి గొప్పగా నీ సంఘానికి ఆత్మను నడిపిస్తానని వాగ్దానం చేశాడా? నీ పట్ల ఏం వాగ్దానం చేసినాడు దేవుడు? అది నిరర్థకం కాదు, దాన్ని నెరవేర్చే సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యం చేయగలిగిన సమర్థుడు ఆయన. ఈరోజు నువ్వు దేవునికి అసాధ్యము అని నువ్వు అనుకుంటావేమో. కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు చేయగలడు. ఇంకేం చేస్తాడు బ్రదర్, ఇంకేం గర్భఫలం వస్తుంది, ఇంకేమి నాకు మరి ఉద్యోగం దొరుకుతుంది, ఇంకేందిలే అంత అయిపోయిందిలే అనుకోవద్దు. దేవుడు ఈరోజు ప్రారంభిస్తున్నాడు, నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఈరోజు ఆయన చెప్పింది ఏది కూడా నిరర్థకం కాదో. దేవుడు అనేక గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. కాబట్టి దే విషయం గురించి నువ్వు బాధపడద్దు. ఆయన నిన్ను హెచ్చిస్తానన్నాడా, నిన్ను దీవిస్తానన్నాడా? నా కుమారుడా, నా సన్నిధికి వచ్చినావు, నిన్ను ఎంత మాత్రం తులసివేయను, నిన్ను దీవించి నిన్ను ఆశీర్వించి నీ సంతానాన్ని బహుగా విస్తరింపజేస్తాను, అనేక ఆస్తులతో నింపుతాను. ఆస్తులు అంతస్తులతో అబ్రహాము ఇస్సాకు యాకోబులను నింపలేదా దేవుడు? బహుధనవంతులుగా గొప్పవారు కాలేదా వాళ్ళు? బహుధనవంతులు అయిపోయారు. ఈరోజు నీ ఏ విషయం గురించి నువ్వు బాధపడుతున్నావు? దేవుడు చెప్పిన మాట నేను ఏది కూడా ఆయన నిరర్థకం చేయడో. ఆయన చెప్పిన మాట ఆయన నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన. ఏది కూడా తప్పిపోలేదు ఇంతవరకు. అదే మాదిరి కన్యక గర్భంలో కుమారుడు పుడతారన్నాడు, మరే గర్భంలో కుమారుడు పుట్టలేదా? యేసు ప్రభు. అలాగే దేవుడు చెప్పింది ఏది కూడా నిరర్థకం కాదో. అబ్రహాం దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు. నన్ను ఎందుకు దీవించాడు? దేవుడు దీవిస్తాడు. నిర్ణయ కాలం వస్తుంది. ఈ రోజు నిర్ణయ కాలం వచ్చింది. నేను దీవించే సమయం, దేవుడు చెప్పిన మాట నెరవేర్చే సమయం ఆరంభమైంది. ఈ రోజు నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండు. దేవుడు నేను దీవించబోతున్నాడు. వీడియో చూస్తే మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకి సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను ఖచ్చితంగా ఆయన చెప్పిన వాగ్దానం ఈరోజు నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజు ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా నేను అద్భుతంగా ఉంది ప్రభువా. మీరు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కానేరదని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువా. మేమైతే మనుషులను అబద్ధం ఆడుతాను దేవుడు కాబట్టి ఆయన మీ మాట సత్యం ప్రభువా. అబ్రహాం దీవిస్తానన్నావు, దీవించావు. ఇస్సాకును దీవిస్తానన్నావు, ఆ ఇస్సాకును కూడా బహుగా దీవించినావు తండ్రి. యాకోబును దీవిస్తానని చెప్పినావు, నీకు తోడయండి, నేను చెప్పింది నెరవేర్చేందుకు నేను విడవనన్నావు తండ్రి. యాకోబు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నెరవేర్చేందుకు యాకోబు నిడవలేదు. ఎప్పుడైనా ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. ఎవరికైతే ఉద్యోగం ఇస్తారన్నావు మంచి కంపెనీలు ప్రభువా, వాళ్ళకి మంచి కంపెనీలో ఉద్యోగం తెచ్చేయండి. మీరు చెప్పిన కార్యం ఆయన నిరర్థకం కాదు ప్రభువా. వ్యాపారం లేని బిడ్డలకు వ్యాపారం తెచ్చేయండి, గర్భఫలం తెచ్చండి, వివాహంలో ఆయన అద్భుతం జరిగించండి, మంచి వాసము సమకూర్చండి ప్రభావ. రోగులందరినీ బట్టి స్వస్థపరచమని, కుటుంబంలో సమాధి లేని వారికి సమాధానం తెచ్చేయండి. ప్రతి ఒక్క రోగిని మీకు గాయపడిన స్థలంతో ముట్టండి, స్వస్థపరచండి. నీకు ఆయుస్సును పొడిగిస్తారన్నావు ప్రభువా. మరి నాయన ఆయుస్సును పొడిగించండి, సహాయం చేయండి. మీ మాట సత్యం ప్రభువా. నువ్వు నెరవేర్చే దేవుడు తండ్రి. ఆయా కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన నా పరలోకపు తండ్రి. ఆమేన్.